కేసీఆర్ డౌన్ కొత్తూరులో బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు. విషయం తెలిసి నాలుక ఖర్చుకున్న వైనం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుని సిట్ పోలీసులు విచారణ చేస్తున్న సందర్భంగా రంగారెడ్డి జిల్లా కొత్తూరులో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిరసన ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదివారం ప్రభుత్వ వ్యతిరేక వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై ఆందోళనకి దిగారు. అయితే ఈ సందర్భంగా వింత సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయాల్సింది పోయి కేసీఆర్ డౌన్ అంటూ కాసేపు నినాదాలు చేసుకున్నారు. ఆ తర్వాత అసలు విషయం గ్రహించి నవ్వుకుంటూ నాలుక ఖర్చుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ వీడియోలు సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్ చేస్తున్నారు. షిట్ విచారణని నిరసిస్తూ టీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు సుశీలారెడ్డి ఆధ్వర్యంలో నందినగర్లో ఆందోళనకి దిగారు. పోలీసులకి, బీఆర్ఎస్ కార్యకర్తలకి ఘర్షణ జరిగింది. కేసీఆర్ అభిమానుల్ని అరెస్టు చేసినారు పోలీసులు. బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం తప్ప టెలిఫోన్ ట్యాపింగ్ అనేది అంశమే కాదు, ఇది కేసే కాదు, ఇది ఉడ్డోళ్ళ. ఏదైతే వాళ్ళ కుంభకోణాలు వాళ్ళ అన్ని బయటకు తీసిండ్రో ఆ రోజు సాయంత్రమే హరీష్ రావు గారికి ఇచ్చారు, తర్వాత కేటీఆర్ గారికి ఇచ్చారు, తర్వాత మన సంతోష్ కుమార్ గారికి ఇచ్చారు, ఈ రోజు కేసీఆర్ గారికి ఇచ్చారు. ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించి దేశంలో ప్రథమ స్థానంలో ఉంచిన కేసీఆర్ గారు ఈ రోజు 2 ఏళ్ల నుంచి ఒక హామీలు అమలు కాని హామీలు, ఒక గ్యారంటీలు ఇచ్చి దొంగ వాగ్దానాలు చేసి దొంగ కేసులు పెట్టుకుంటా 2 సంవత్సరాలు ఏం చేయకుండా ఈ రోజు ఒక బ్లాక్ డే, ఈ రోజు ఏదైతే కేసీఆర్ గారిని విమర్శిస్తున్నారో ఒక బ్లాక్ డేగా మేము ఇలా బీఆర్ఎస్ తరఫున మేము వ్యతిరేకిస్తున్నాం. జై తెలంగాణ.